దాల్చా చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ నూనె వేసిన తర్వాత సాజీరా 2-3 మిరియాలు వేసుకోవాలి, లవంగాలు అవి తర్వాత వేసుకున్నా అడుస్తుంది. నూనె అందులో కొంచెం ఉల్లిగడ్డ 2-3 పచ్చికాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనము తీసి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఏ ముక్కలైనా వేసుకోవచ్చు. వంకాయలైనా బీన్స్కాయ అయినా సొరకాయ అయినా ఏవైనా వేసుకోవచ్చు. మేము వంకాయలు బీన్స్కాయ వేసి దాల్చా వేస్తున్నాము. ఇట్లా బీన్స్కాయ వంకాయలు వేసుకున్నాము స్టోవ్లో. ఇవి కొంచెం మంచిగా మెత్తగా నలిగిన తర్వాత మనము పులుసు కూడా పోసుకున్నాము. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాము. మనకి సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత పులుసు పోసుకోవాలి. ఇది నూనెలో ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్లో ఉడికిన తర్వాత మనం పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ పులుసు వేస్తే పులుసులో ఉడకాయి కదా, అందుకని కొంచెం వాటర్ వేస్తాం. మనం వేసిన వంకాయలు బీన్స్కాయ చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పులుసు వేసుకుందాం. మనకు ఎంత అవసరమో అంత వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ ఈ పులుసు మసిలిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుందాం. దాల్చా కోసం కందిపప్పు, శనగపప్పు, టమాటా వేసి కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాం. మంచిగా వేసుకున్నాం కదా పప్పు. ఇప్పుడు మన దాల్చాలో పోసుకుందాం. పులుసు మసులుతుంది కదా, అందులో పోసుకుందాం. మెత్తగా అయిపోయింది కదా, చూస్తున్నారు కదా, పులుసు మసులుతుంది. ఇందులో పప్పు వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనకు పులుసు మసలిందే ఉంది కదా, మళ్ళీ ఒకసారి ఒక మసులితే మన దాల్చా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకు పలుసగా కావాలైతే వాటర్ వేసుకోవాలి, చిక్కగా కావాలైతే ఇక చిక్క ఉంచుకోవాలి. మాకు ఇంత పలుసగా సరిపోతుంది కాబట్టి మేము ఇట్లనే ఉంచుకుంటున్నాము. దాల్చా చేయడం చాలా ఈజీ, చూస్తున్నారు కదా. ఇది ఒక మసిలితే మనం దించేసుకోవాలి. ఆల్రెడీ పులుసు మసిలిపోయింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాల్చా బగారన్నం చాలా బాగుంటుంది. సండే కదా, దాల్చా వేసుకొని బగారన్నం వండుకుంటే చాలా బాగుంటుంది. సండే కానీ ఏ రోజైనా వండుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే మేము సండే వండుతున్నాము. బగారా రైస్ తెలుసు కదా, నూనె వేయాలి, అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ అన్నీ వేసి, గరం మసాలా పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు, లేదా లవంగాలు ఇలాచీలు అట్లనే కూడా వేసుకోవచ్చు, సాజీరా కలిపి. మేము పొడి వేసుకున్నాము. వేసుకొని మన బియ్యానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మసులుతుంటే కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుంటే బగారన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ పప్పు మసలే వరకు ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో దాల్చా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాల్చా చూస్తున్నాం కదా, పప్పు వేసిన తర్వాత ఎంత బాగా మసులుతుందో. ఇప్పుడు మనము దించేసుకోవచ్చు. మన దాల్చా రెడీ అయిపోయింది. నీళ్ళు మసులుతున్నాయి కదా, మంచిగా మనం బియ్యం కూడా వేసేసుకుంటున్నాం బగారా రైస్ కోసం.